వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రేష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రం పళని క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అరుల్ముగు దండాయుధపాణి స్వామివారి క్షేత్రంలో ఉచ్చకాల పూజలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు అందించారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమారుడు అఖిరానందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనందసాయి క్షేత్రాన్ని దర్శించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్రావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ తెచ్చి మా నెత్తిన వేయకండని స్థానికులు విజ్ఞప్తి చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. పర్యావరణం దెబ్బతింటది, నర్సాపూర్ చెరువు కలుషితమవుతోంది, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు గతంలోనే ఈ పనులను ఆపాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వెళ్తోంది. రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నాడు, 100 మందిని ఎత్తుకుని పోయి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నాడు అని హరీష్ రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల రైతులు ఇక్కడ కూరగాయలు గాని, పండ్లు గాని, పాలు గాని ఇక్కడ అద్భుతంగా మంచి పంటలు తీసేటువంటి రైతులు ఉన్నారు. 6 కాలం కష్టపడే మంచి రైతులు ఉన్నారు. ఇవాళ ఈ రైతులందరూ ఏం కోరుకుంటున్నారంటే మా నెత్తిన ఈ డంప్ యార్డ్ పెట్టకండి, మా ప్రజల్ని బతకనియండి అని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ డంప్ యార్డ్ను రద్దు చేయండి. ఇంకెక్కడన్నా దూర ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది లేని చోట ఈ డంప్ యార్డ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లగచెర్ల చూసినాం, మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి భూములు గుంజుకొని గిరిజన రైతులను జైళ్లలో పెట్టి బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు. ఇప్పుడే మాణిక్రావు గారు చెప్పినట్టు పచ్చటి పొలాలు ఉన్నటువంటి నేల్కల్లో అక్కడ కూడా ఫార్మాసిటీ పెట్టమని చెప్పి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మా గుమ్మడిదల మీద పడ్డారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా గుమ్మడిదలను మరో లగచెర్ల చేయకండి, మా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికే 10 రోజుల నుంచి వివిధ రూపాల్లో ధర్నాలు చేస్తుండ్రు. అక్కడ పారానగర్లో చేస్తుండ్రు, ఇక్కడ గుమ్మడిదల్లో కూడా ధర్నాలు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఇదంతా రేపు మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది, మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మా పంటలు దెబ్బతింటాయి, మా భూములు దెబ్బతింటాయి, మా చెరువులు దెబ్బతింటాయి, మా భూములు దెబ్బతింటాయి, మేము ఆగమైపోతామని చెప్పి ఇలా వద్దంటా ఉన్నారు. నువ్వు ఆలోచించి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏంది పోలీసు వాళ్ళు ఏంది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటావు? వెనకట ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టిందట, ఇప్పుడు కూడా ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉన్నది గుమ్మడిదల. 1000 పోలీసు వాళ్ళ, 2,000 పోలీసు వాళ్ళ, ఊళ్ళే మంది ఎందరు ఉన్నారో పోలీసు వాళ్ళకి అంతమంది పెట్టిండ్రు. ఏం పద్ధతి ఇది? అంటే నువ్వు పోలీసులను పెట్టి భయపట్టిస్తా అనుకుంటున్నావా? ఇదేమన్నా ఎమర్జెన్సీ రాజ్యమా? ఇదేమన్నా మిలిటరీ రాజ్యమా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. నిన్ను ఓట్లేసి గెలిపిస్తే మా నెత్తి మీద డంప్ యార్డు పెడతావా? ఓట్లేసిన పాపానికి ప్రజల్ని మోసం చేస్తావా? ఏ ఒక్కటి నువ్వు అమలు చేసినావు ఇప్పటిదాకా? మహిళలకు మహాలక్ష్మి 2,500 అంటివి ఇవ్వకపోతివి, ముసలోళ్ళకు 4,000 పింఛనంటివి రాకపాయే, రైతులకు రుణమాఫీ అంటివి సగం కూడా కాకపాయే. ఏది నువ్వు చేసిన పని? బస్ ఒకటి పెట్టినాడు, గదొకటే, గద తప్పేమి లేదు. అందులో కూడా పంచాయతీలే. ఇక వల్లభనేని వంశీ అరెస్టుపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చట్టం తన పని చేస్తుందన్న అనిత ఎవరైనా నేరం చేస్తే శిక్ష తప్పదని స్పష్టంగా తెలిపారు. పోలీసులు పూర్వాపరాలు పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఎవరికీ వత్తాసు ఉండదని, న్యాయం విజయం సాధిస్తుందని అనిత అన్నారు. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కర్మ సిద్ధాంతం అనేది నాకైతే గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు.
గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటివి వేసి ఇనుప కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలా మంది ఈ 7 నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇదే ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీసీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీసీపీ ఆఫీస్ని కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు? మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా. అదే జరుగుతుంది. అక్రమ అరెస్ట్ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటది. మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు, ఇవేమో అక్రమ అరెస్టులు. అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేశాము. జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు. ఫర్దర్గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటారు. మీకు విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం, కోర్టులకు సంబంధించిన విషయం. ఒక కేసు పడింది అనుకుంటే ఆ కేసు ఎందుకు ఏ రకంగా పడింది అవన్నీ కూడా మేము కూలంకషంగా మేము చర్చించుకోవాలి. ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక మేము అంత స్టడీ చేయకుండా మేము ఇవ్వకూడదు. అంటే ప్రతి ఒక్క విషయంలోనే కూడా అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాము. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కూడా కోరుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు ఒకటి వచ్చింది. పోక్సో కేసులో 3 నెలల కాలంలోనే అతగాడికి జైలు శిక్ష పడింది. అదే విజయనగరం జిల్లాలో 6 నెలల కాలంలోనే పోక్సో కేసులో 25 ఏళ్ళ జైలు శిక్ష పడిన సందర్భం కూడా ఉంది. రీసెంట్గా 10 days బ్యాక్ ఒక పోక్సో కేసులో 3 monthsలో శిక్ష పడింది. సో ఈ విషయంలో నేనేమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ ఈ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎఫ్ఐఆర్ నోట్ చేసిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ నోట్ చేసిన దగ్గర నుంచి కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే శిక్ష పడే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దానివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా కలగదని నా ఉద్దేశం. యా, అది దురదృష్టం అండి. అంటే విషయం ఏంటంటే ఫర్దర్గా మీకు లాస్ట్ 6 monthsలో కూడా చూసుకుంటే యాక్చువల్ క్రైమ్ రేట్ 9% తగ్గింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నిర్ణయానికి పశ్చాత్తాపం పడుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తారని, బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుందన్న వార్తలు వట్టి ఊహాగానాలేనని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ బహుళ మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పార్టీ వైఖరిని ఈ నెల 17న ఖరారు చేస్తామని, మేయర్పై అవిశ్వాసం పెట్టే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయం తీసుకుందని, మా వ్యూహాలు మాకుంటాయన్నారు. 51% బీసీలు ఏ కులాలకు సంబంధం లేకుండా ఒరిజినల్ గా బీసీలే 51% ఉన్నారనేది లెక్క. ముస్లిం కాకుండా దాంట్లో ముస్లిం సంఖ్య తీసుకుంటే 10% అబోవ్ ఉన్నదనేది ఒకటి, ఎస్సీల సంఖ్య తీసుకుంటే 17% అబోవ్ ఉన్నదనేది రెండోది, మూడోది ట్రైబల్లో తీసుకుంటే వాళ్ళది కూడా 10.7% అనేది ఒక లెక్క పెరిగినట్ట. 370 వాళ్ళు తీసింది, ఏది 3.1 కాకుండా 354 775 అనేది వాళ్ళ లెక్క. ఈ 16 లక్షలు కాకుండా ఏది 3.1 ఇప్పుడు అడిగింది అంటే 3,70,00,000 మంది అనేది వాళ్ళ ఒరిజినల్ లెక్క వాళ్ళు చూపిస్తుంది. మేము అది తప్పు అంటూ సర్వే ప్రాపర్గా జరగలేదు, గ్రామాలలో జరగలేదు, హైదరాబాద్లో అయితే 30% కూడా జరగలేదు. నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. దీంట్లో ఏంటంటే 0 to 6 అంటే పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య రమారమి 38 లక్షల పైన ఉన్నారు అనేది గవర్నమెంట్ లెక్క. 6 నుంచి 17 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య 62 లక్షల పైన ఉన్నారు అనేది గవర్నమెంట్ లెక్క. మరి 3,70,00,000 అంటే మరి మిగిలిన 60 లక్షల మంది ఎక్కడ పోయినని. రెండోది, మీరు తీసుకుంటే జనాభా లెక్కలు ప్రకారం ఈ 4,32,00,000 మంది
2024-25 పార్లమెంట్ ఎలక్షన్ల ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చిన డేటా ఉంది. 432నేమో మన అసెంబ్లీ ఎలక్షన్కి ఇచ్చారు. 332 వాళ్ళు ఇచ్చింది. వాళ్ళేమో 18 years అబవ్ వాళ్ళే ఇచ్చారు. మామూలుగా అట్లనే ఇస్తారు. మరి ఇక్కడ మిగిలిన వాళ్ళ సంఖ్య ఎక్కడ పోయిందనేది, అందుకే నేను ప్రభుత్వాన్ని మీరు భేషజాలకు పోకుండా ఈ సమాజానికి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మీరు ఫ్రెష్గా సర్వే చేయండి. దాంతోపాటు నిన్న చెప్పినట్టు కడపలోని మేడ రఘునాథ్ రెడ్డి కన్వెన్షన్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి కుమారుడు సాయి సుధీర్ కుమార్ రెడ్డి, లక్ష్మీ మోనికల వివాహ రిసెప్షన్ లో మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలలో పలువురు రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేడుక ఘనంగా జరిగింది. రాష్ట్రానికి సీఎం మారలే తప్ప ఇంకేం మారలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని కందిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాంగ్రెస్ పాలనపై అప్పుడే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కామెంట్స్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని, ఎక్కడ పడితే అక్కడ అధికార పార్టీ నేతలను యువత, మహిళలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిందే తప్ప పాలన ఏమాత్రం మారలేదని ఫైర్ అయ్యారు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ పాలక పార్టీ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాలక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ రకంగా బెదిరిస్తా ఉన్నారో, ఏ రకంగా భూములు ఆక్రమించుకుంటున్నారో, ఏ రకంగా ప్రభుత్వం తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారో మనం చూస్తాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినప్పుడు ఈ హామీలు ఏ రకంగా అమలు చేస్తామో, ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామో ఏది కూడా ఆలోచన చేయలేదు. ఆ రోజు ఓట్లు కావాలా, అధికారం కావాలా, దానికోసము ఏదైనా అనేక రకాల హామీలు ఇచ్చారు. మరి ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ సమాజము ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీని. తెలంగాణ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డిని. ఏమైంది మీ హామీలు అడుగుతా ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? లేనప్పుడు ఏ రకంగా మిమ్మల్ని విశ్వసించాలో ఈరోజు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో మార్పు రాలా. మార్పు ముఖ్యమంత్రి ఒకడే మారాడు. మారింది ఒక జెండానే మారింది, పేరే మారింది. కానీ అదే రకమైనటువంటి పరిపాలన, అహంకారపూరితమైనటువంటి పరిపాలన, దోపిడీ పాలన, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన, ఒక దుర్మార్గమైనటువంటి పాలన. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏ నెలలో ఏ డేట్ లోపల ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి 2024 డిసెంబర్ లోపల, అంటే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫోటోతో, రేవంత్ రెడ్డి ఫోటోతో, సోనియా గాంధీ ఫోటోతో మరి ఫ్రంట్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను చూసి, టిఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను చూసి
నిరుద్యోగ యువత కాంగ్రెస్ అండగా నిలబడింది. హైదరాబాద్ లో ఏదైతే ప్రముఖ నటుడు మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్ పై జరిగిన దాడిని మంచు మనోజ్ ఖండించారు. బౌన్సర్ల సమస్య గురించి గతంలో నేను ఫిర్యాదు చేశాను. పోలీసు అధికారులు వెంటనే స్పందించి నాడు చర్యలు తీసుకున్నారు. ఈ దాడి గురించి నాకు కాల్స్ వచ్చాయి. బౌన్సర్లు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గొడవైన వెంటనే సీసీటీవీ ఫుటేజ్లు తీసుకువెళ్లిపోయారు. ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి కొంతమంది విద్యార్థులు నాకు లేఖలు రాశారు. దానిపై నేను ప్రశ్నించడం మొదలు పెట్టాక నాపై లేనిపోని అభండాలు వేస్తున్నారు. పైగా వాటికి కుటుంబ వివాదాలని చెబుతున్నారు. నా కుటుంబంలోని మహిళలను టార్గెట్ చేశారు. ఇది ఆస్తి గొడవ కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని మనోజ్ అన్నారు. అక్కడ ఆ ఫంక్షన్ లో కూడా నేను మాట్లాడడం జరిగింది, తొక్కుదామని చూస్తున్నారని. ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇది మామీన్ ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు. ఎందుకన్నానంటే అన్న, నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్నట్టు. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద, వచ్చే ఫీజుల మీద, వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. వాళ్ళకి వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. పర్ స్టూడెంట్కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది. ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట, ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు, ఇలా కొట్టిపిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం, కుటుంబ సమస్యలని చెప్పడం, ఇదంతా ఒక మీడియా హెడ్గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి ఒక ఎడ్యుకేషన్ 17,000 మంది స్టూడెంట్స్కి హెడ్గా ఉండి క్యాంపస్ నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం, అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పి, సరే వీడినంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు, వీడి వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాం, వీడి పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం, సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వినయ్ గారు పలువురు చాలా మందితో అదే హెడ్స్ తో కూర్చొని అందరూ హాస్టల్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి, సార్ ఇక్కడ టెర్రరిస్టులు లేరు, పిల్లలే, ఎంత బౌన్సర్స్ ఎందుకు సార్, వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు, ఇక్కడ గొడవలు చేస్తున్నారు, దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది, ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్, ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్, ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్గా ఏ అలవాట్లు నేను వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాలి, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భయాంతులతో గురి చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈ రోజు కొట్టు మూసుకొని పారిపోయాడు, వీరు నోటీస్ చేస్తే నేను గొడవైన వెంటనే సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం, హైదరాబాద్లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం, ఎక్కడే గొడవ జరిగినా సీసీటీవీలు లాక్కున్నా. సో ఇది ఆనవాయితీ అయిపోయింది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను, సార్ నాని గారు మీకు నమస్కారం, ఇక్కడ ప్రజలందరికీ మీ సపోర్ట్ కావాలి సార్, వీఆర్ డూయింగ్ ఏ గుడ్ గవర్నెన్స్. పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి నివాళులర్పించారు. 2014 ముందు ఉగ్రవాదులు దేశంలో చొచ్చుకొని దాడులు చేసిన పరిస్థితి ఉందని, మోదీ ప్రధాని అయిన తర్వాత దేశ భద్రతను కాపాడడానికి పలు కీలక చర్యలు తీసుకున్నారని అన్నారు. సైనికుల కోసం అనేక విధి విధానాలు అమలు చేసి దేశ రక్షణను మరింత బలపరిచారని తెలిపారు. భారతదేశ ప్రధాని వారి యొక్క బలిదానాన్ని గుర్తించడం మాత్రమే కాకుండా ప్రతిసారి కూడా 2014 సంవత్సరానికి ముందు కనుక దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి ఆకలింపు చేసుకున్నట్లయితే, అంతకుముందు ప్రతిసారి పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో వారి తలల్ని సైతం తెగనరికి వారి దేశానికి మొమెంటోస్గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి మన దేశంలో ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఎవరైతే సైనికులు దేశ రక్షణ కోసం వారి జీవితాన్ని అర్పిస్తూ ఉంటారు, జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం కేవలం నినాదం కాదు, అది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ సైనికులకి నిజమైన నివాళిగా ఆనాడు వారు ఉగ్రవాదులు పుల్వామా మీద దాడి చేసి 41 మంది మన సైనికుల్ని హతమారిస్తే వారు వెంటనే గుట్టు చప్పుడు లేకుండా
పొరుగు దేశం భూభాగంలోకి మన సైనికుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసి తిరిగి ఏ ఒక్క సైనికుడు తన ప్రాణం కోల్పోకుండా మన దేశానికి తిరిగి వచ్చినటువంటి సంఘటన మనందరికీ గుర్తుంటుందని చెప్పి నేనైతే భావిస్తాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే నిజమైన నివాళి. 2014 సంవత్సరానికి ముందు కళ్ళప్పగించి చూసినటువంటి భారతదేశం ఇవాళ తనకున్నటువంటి బలాన్ని నిరూపిస్తూ ఎవరైనా సరే మా సైనికుడు ఒంటి మీద చేయి వేసినట్లయితే ప్రతి సైనికుడు వెనుక 140 కోట్ల మంది భారతీయులు నిలబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మోడీ గారు నిరూపించడం జరిగింది. ఇది చెప్పాలంటే నిజమైన నివాళి అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. భారత్ మాతా కీ జై. అది మాత్రమే కాకుండా సైనికులకి సంబంధించినటువంటి అనేక సమస్యలు, 1 ర్యాంక్ 1 పెన్షన్ ఏదైతే ఉందో అనేక దశాబ్దాలుగా అదొక సమస్యగా చూపిస్తూ దాన్ని ఎక్కడా కూడా పరిష్కరించకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కాలం వెళ్ళబుచ్చినట్లయితే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం చేసి 1 ర్యాంక్ 1 పెన్షన్ ఏదైతే ఉందో ఆ సమస్యను కూడా పరిష్కరించినటువంటి వైనాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మన సైనికులు మన బార్డర్స్లో ఏవైతే మన భౌగోళిక పరమైనటువంటి సరిహద్దులు ఉంటాయో అక్కడ వారు ప్రాణాలొట్టి వారు క్షణక్షణం ఏమవుతుందో తెలియనటువంటి సందిగ్ధంలో కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార మదంతో ప్రజలను హింసిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. తాడేపల్లిలో మాట్లాడుతూ గన్నవరం కేసులో సత్యవర్ధన్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ దుర్మార్గానికి లక్ష్మీ బలై ఆమెపై రివర్స్ కేసు పెట్టారని తెలిపారు. కక్షలే కర్తవ్యం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల్ని ప్రమాదంలోకి నెట్టివేసేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తూ వారు చేసినటువంటి దుర్మార్గాల నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి వారు చేస్తున్నటువంటి పన్నాగంలో భాగమే ఈ అక్రమ కేసులు. ఏ విధంగా అయితే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారో ఈ అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని, ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ కేసుల్ని బనాయించి ఏ విధంగా న్యాయ వ్యవస్థల్ని, రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలని తన చుట్టాలుగా మార్చుకొని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధానాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం, వారి భార్యని అవమానపరుస్తూ వారి భార్య ప్రయాణించేటటువంటి కారులో పోలీసులు వచ్చి కూర్చొని వారిని రకరకాల పోలీస్ స్టేషన్లకి తిప్పినటువంటి విధానం, ఇది చాలా జూచ్చాకరంగా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతకైనా దిగజారొచ్చా, చట్టాలని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయినా చెయ్యొచ్చా అని చెప్పటానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా మనకు కనపడుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గొడవ చేశారని 94 మంది మీద ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, వల్లభనేని వంశీ గారి అనుచరుల మీద కేసులు కట్టడం, 44 మందిని జైళ్లకు పంపటం, ఇంత చేసినా కానీ వీళ్ళ రాక్షస తత్వానికి సంతృప్తి చెందల. ఎలాగైనా కానీ ఈ వచ్చేటటువంటి వ్యతిరేకతని, ప్రజా వ్యతిరేకతని డైవర్ట్ చేయాలి. ప్రతి నెల ఒక సెన్సేషన్ కేసుని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసి ఆ కేసులోనే ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయాలి. ఇది వారి పన్నాగం కాబట్టి పక్కా ప్రణాళికతోటి ఒక్కొక్క నెల మీరు గమనించినట్లయితే ఒక్కొక్క నెల ఒక్కొక్క కేసు. ఈ కేసులు పెడుతుంది ఎవరి మీద? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సానుభూతి పరుల మీద. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, జనసేన నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, చట్టాలను వారు ఉల్లంఘిస్తున్నటువంటి విధానం
తెలుగు రాష్ట్రాల కోడలేనంటూ చెప్పుకునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణను అవమానించేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం హామీలు నెరవేర్చడం కేంద్రం బాధ్యత. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడుతున్న సీతారామన్ మోదీ వచ్చాక పెరిగిన అప్పుల గురించి మాట్లాడరా? కేసీఆర్ అప్పులు తెచ్చి పేదల బతుకుల మారిస్తే మోదీ మాత్రం బడాబాబులకు మేలు చేశాడు. సీతారామన్ బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు తరలించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి సీతారామన్ ఎందుకు మాట్లాడలేదని సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. ఆ విభజన చట్టంలోనే పొందుపరిచి మరి తెలంగాణ అంటే ఒక తెలంగాణ తెచ్చుకోవడమే సంబరం కాదు, తెలంగాణతో పాటు ఇన్నేళ్లు జరిగిన నష్టాన్ని పూరించడం కూడా మరి మీ కర్తవ్యం అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు, ఆ రోజు ఎంపీలుగా ఉన్న వినోద్ కుమార్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఒప్పించి ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. కానీ గడిచిన 11 ఏళ్లుగా వారన్నట్టు ట్రైబల్ యూనివర్సిటీ మొన్న తూతూ మంత్రంగా ట్రైబల్ యూనివర్సిటీకి ఎన్నికల ముందు కిషన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మొన్ననే కాజీపేట వారన్నట్టు ఇచ్చిన బడ్జెట్ వేరే దానికి, కానీ చెప్పడం మాత్రం కోచ్ ఫ్యాక్టరీ అని చెప్తున్నారు. ఇంకోవైపు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తా అని చెప్పి దానికి ఈ రోజు వరకు కూడా అతి గతి లేదు. అలాగే దానితో పాటు దేశవ్యాప్తంగా వచ్చిన అనేక ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడొచ్చినా తెలంగాణకు మాత్రం ఒక్కటి ఇవ్వకుండా రిక్త హస్తాన్ని చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, ఈ నిర్మలా సీతారామన్ గారి అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2014లో మరి మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం ఇవాళ లోటు బడ్జెట్గా ఉంది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పే ముందు దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఉన్న అప్పులన్నీ వాటిని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఏ పేదవాడికైనా నేరుగా మీరు మేలు చేసిందా? కేసీఆర్ గారు తెచ్చిన అప్పులు ఎలాంటి వారన్నట్టు ఎలాంటి ప్రాజెక్టులు కట్టారు, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, ఏ విధంగా పేదవాడికి రైతాంగానికి ఆదుకోవటానికి మరి కృషి చేసింది అనేది మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. వాటిని చూడకుండా, వాటిని గమనించకుండా వాళ్ళ అధికారం కోసం ఎన్నికలు వచ్చే రాష్ట్రాలకు ఒక విధంగా, వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒక విధంగా, ప్రధాని అన్న కేంద్ర ప్రభుత్వం అన్న ఒక పెద్దన్న పాత్ర పోషించాలి, అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి. అది పక్కన పెట్టేసి మీరు ఒక దురుద్దేశంతో మీ రాజకీయ లాభం కోసం, లబ్ధి కోసం తప్ప మీరు దేశవ్యాప్తంగా